మరో దారి లేదు. ఇప్పుడు నేను అశోక్ని పెళ్లి చేసుకోకపోతే అతను చనిపోతాడు. నేను అతన్ని పెళ్లి చేసుకునే తీరుతాను. వైదేహి, పొద్దున నీ ప్లాన్ ప్రకారం నాగేశ్వరిని బయటికి రప్పించావు. కానీ ఆ సన్యాసి రావడం వల్ల పట్టుకోలేకపోయావు. ఇప్పుడు మరో ప్లాన్ వేశావు. కనీసం ఇదైనా మనం అనుకున్నట్టు అమలుపరచగలమా? వేదా, నీ మాటలతో నన్ను చికాకు పరచకు. అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు అయోమయ పడకుండా చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. అలాగే. అంతా సవ్యంగా జరుగుతుందంటే నాకు సంతోషమేగా. బయలుదేరు. అమ్మా, భోంచేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కాదనకూడదు. తీసుకో తీసుకో అమ్మా. రండమ్మా, భోంచేద్దాం. వస్తానమ్మా. ఇది పట్టుకోండి. మెల్లిగా లేవండమ్మా. అమ్మా, జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మంచినీళ్ళు నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా. వైదేహి, నాగేశ్వరిని కారులో పడేశాను. పద వెళ్దాం. లేదు, దాన్ని తీసుకుని మన స్థావరానికి వెళ్ళు. దానికి నేను శత్రువునని తెలియదు. ఎందుకైనా మంచిది. నేనిలాగే ఏమీ ఎరగనట్టుంటాను. నువ్వు నాగేశ్వరిని తీసుకువెళ్ళు. ఇదిగో, ఈ శూలం నీ వద్ద ఉంచుకో. ఇది నీకు రక్షణగా ఉంటుంది. లేకపోతే నీకు ప్రమాదం ఎదురు కావచ్చు. వెళ్ళు వేదా, వెళ్ళు. ఎవడ్రా నువ్వు?
మైత్రి, నేను ఊరి దగ్గరకు వచ్చేసాను. ఉదయం మాట్లాడతాను. అలాగే ఈశ్వర్కి పట్టుచీర చూపించి నచ్చిందో లేదో అడుగు. నా టేస్ట్ తనకి నచ్చుతుందో లేదో. యూ డోంట్ వరీ, తప్పకుండా నచ్చుతుంది. గుడ్ నైట్, టేక్ కేర్. ఏంటి నీకంత తొందర? ఫోన్ పెట్టడంలోనే ఉన్నావు. ఏ మైత్రి, ఏంటి నువ్వు? అలా కాదు, మరెలా? బాగా పొద్దుపోయింది కదా, నువ్వు భోంచేయాలి, నిద్రపోవాలి. చాలా కబుర్లు. నాతో మాట్లాడి బోర్ కొట్టేసింది. అదే ప్రేమ దోమాని వెంటపడే మొదటి రోజుల్లో అయితే గంటలు గంటలు కబుర్లు చెప్పేవాడివి. మైత్రి, ఒకటి తాగి డ్రైవ్ చేస్తున్నట్టు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏయ్! ఈశ్వరి, ఈశ్వరి, మీరు ఈ కారులోకి ఎలా వచ్చారు? డ్రైవర్ కూడా లేడు. నన్నెవరో పట్టి కారులో పడేశారు. ఆ, డ్రైవర్ లేకుండానే కారు వచ్చేసింది. డ్రైవర్ లేకుండా కారు రావడం ఏంటి? అంతా ఏదో మాయలా ఉంది. అందుకే ఆడపిల్ల ఒంటరిగా బయట ఉండటం మంచిది కాదని చెప్పాను. పదండి, మన ఇంటికి వెళ్దాం. ఇంటికా? అవును, ఇంటికే. ఇంకేం ఆలోచించకండి, పదండి. ముందు పదండి. నాగేశ్వరి, అదేంటమ్మా పాత చీర కట్టుకున్నావు? నిన్న అబ్బాయి కొత్త చీరలు తెచ్చాడుగా, అవి కట్టుకోమ్మా. కొత్త పెళ్లి కూతురు ఇలా పాత చీర కట్టుకుంటే ఏమైనా బావుంటుందా చెప్పు. వెళ్ళు, గదిలో చీరలున్నాయి, వెళ్ళి చూడు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు నిజమైన పెళ్లి కూతురు కాకపోయినా ఇంట్లో రాచమర్యాదలు చేస్తున్నారనా? వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. మీరే కనుక ఈ పెళ్లి నాటకం ప్లాన్ చేయకుండా ఉండుంటే నేను ఇంత సంతోషంగా ఉండుండేవాడినే కాదు. మీరు మీ లైఫ్నే రిస్క్ చేసి మరీ మా ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తున్నారు. నేనే కాదండి, మా ఆవిడ కూడా మీకు థ్యాంక్స్ చెప్పమంది. ఏంటి, పెళ్లి కాకుండానే మా ఆవిడ అంటున్నాననా? ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడే మా పెళ్ళి అయిపోయినట్లెక్క. అన్నట్టు మీకు విషయం తెలుసా? ఈ చీరలని సెలెక్ట్ చేసింది ఎవరో తెలుసా? మా ఆవిడే. ఇదిగోండి, ఈ పట్టుచీర చూడండి, మీకోసం మా ఆవిడ సెలెక్ట్ చేసింది. మీకు నచ్చిందా? నచ్చిందో లేదో కనుక్కొని చెప్పమంది. మరో గమ్మత్తేంటో తెలుసా? మీరు డూప్లికేట్ పెళ్లి కూతురే అయినా కూడా మీకు మా ఆవిడకు ఒకే రకమైన పట్టుచీరలు కొన్నాం. మీకు ఈ చీర నచ్చిందా? ఓకే, మీరు మా ఆవిడతో మాట్లాడతారా? ఫోన్లో అండి. ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడతాను. సరే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఇంట్లో సరిగ్గా సిగ్నల్స్ దొరకవు. సారీ అశోక్, మీరు తెచ్చిన ఈ పట్టుచీర మాత్రమే కాదు, పెళ్లి పీటల మీద తాళి కూడా నేనే కట్టించుకోబోతున్నాను. మీరు అనుకుంటున్నట్టు నేను మీ అమ్మా నాన్నలకి ఇచ్చిన మాట తప్పడం లేదు.
మీకిచ్చిన మాట తప్పుతున్నాను. నేను పెళ్లి పీటల మీద నుంచి లేవను. నేను నాకు తాళి కట్టే తీరాలి. అమ్మా సుమతి, అమ్మా సుమతి. మీరా? నమస్కారం అండి. నమస్తే. రండి. రండి, కూర్చోండి. పర్వాలేదమ్మా. నాగేశ్వరు వచ్చిందా? రాలేదండి. నేను చుట్టుపక్కలంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. నా చిట్టి తల్లి ఉండింది ఇక్కడే కదమ్మా? అవునండి. నాన్నా, ఆ? అమ్మా నాగేశ్వరి. ఆ? నాగేశ్వరి. బాధపడకండి, తప్పకుండా నాగేశ్వరి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. లేదమ్మా, రోజు రోజుకి నాకు ఆ నమ్మకం సన్నగిల్లిపోతుంది. అలా అనుకోకండి. ఈ పక్క ఊర్లో ఆలయ ధర్మకర్త ఒక ఆయన ఉన్నారు. ఆయనకి చాలా మంది సన్యాసులు తెలుసు. ఆయన్ని కలిసి మీ అమ్మాయి ఆచూకీ కనుక్కోగలరేమో చూద్దాం. సర్పవనంలో ఓ సన్యాసిని వెళ్ళి కలిశారమ్మా. ఆయనే ఏం చెప్పలేకపోయారు. ఆయన చెప్పలేకపోతే మరెవరూ చెప్పలేరనేం లేదుగా. ఒక్కసారి ఆయన కాడికెళ్ళొద్దాం. అలాగేనమ్మా, వెళ్ళొద్దాం. పదండి. వైదేహి, ఇంకా నేను నీతోనే ఉంటే చచ్చేలా ఉన్నాను. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో. నీతో ఉంటే చచ్చేది గ్యారంటీ. కోట్లు వస్తాయని ఆశ చూపించావు. నువ్వు చెప్పిన దానికంతటికి వేరే వెంగళప్పలా నేను తలూపాను. ఇప్పుడు చూడేమైందో. వేదా, ఇలా పిరికితనంగా మాట్లాడుకో. నా కోపం వస్తే పీక పిసికేస్తాను. నువ్వు చంపాలనేగా చూస్తున్నావు. నిన్ను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేదాన్ని. కానీ నువ్వు వీరుడివని చేరదీశాను, అందుకే చంపలేదు. అసలు నువ్వెవరివో తెలుసా? డాక్టర్ని. అది ఇప్పుడు. గత జన్మలో నువ్వు దోపిడీ దొంగవి. నీ పేరు భైరవుడు. వైదేహి, ఇప్పుడు ఆ స్వర్ణ విగ్రహం ఎక్కడుంది? సర్పవనం నదిలోనే ఉంది. అది నాకు కావాలి. తప్పకుండా అది నీకే. నిజంగానా లేక? నిజంగానే. నువ్వు ఆ స్వర్ణ విగ్రహాన్ని సొంతం చేసుకుని డబ్బు చేసుకో. అందులో ఒక్క పైసా కూడా నాకివ్వకు. మొత్తం నాకే ఇచ్చేస్తే నీకేమిటి లాభం? ఆ నాగేశ్వరి విగ్రహం సర్పవనం ఆలయంలో ప్రతిష్ఠింపబడితే మాంత్రికురాలనైన నేను నా శక్తులన్నీ పోగొట్టుకుంటాను. నేను అంతమైపోతాను. ఆ విగ్రహం ఆలయాన్ని చేరకపోతే నేను మాంత్రిక సామ్రాజ్యానికి రారాణినవుతాను. అప్పుడు ఈ ప్రపంచం నా గుప్పెట్లో ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళి నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకో. నేనిప్పుడు కదిలే పరిస్థితుల్లో లేను వైదేహి. చివరిగా నాగేశ్వరి కనిపించింది అద్దంకి పోలీస్ స్టేషన్లోనే కదూ? అవును. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడికో తెలీదు. ఇన్స్పెక్టర్ తీసుకెళ్లాడని విన్నాను.
ఎఫ్ఐఆర్ ఏది? ఇదిగోండి మేడం. ఈ అమ్మాయి మీద కేసు ఏమిటి? అశోక్ అని అతని మీద హత్యా ప్రయత్నం చేసిందని అతనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మేడం. అలాగా, ఆ తర్వాత ఏమైంది? ఆ అమ్మాయిని పట్టుకున్నాం మేడం, బట్ మళ్ళీ మిస్ అయిపోయింది మేడం. దొంగెవరో దొరెవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక మిస్ అవ్వక ఏమవుతుంది? వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా. ఓకే మేడం. అశోక్ వీడి వైపు నుండి నరుక్కొస్తే సరే. మేడం, అమ్మా ఆ? పత్రికలు వచ్చాయి చూడండి. ఇదిగో అమ్మా. చాలా బాగుందిరా. శాంత, పత్రిక తీసుకో. మొదటి పత్రిక దేవుడి పేరు మీద రాసి గుళ్ళో పెట్టొద్దాం. అలాగేనండి. అశోక్, మేం గుడికెళ్ళి త్వరగా వచ్చేస్తాం. ఈ లోపు నువ్వు పత్రికల మీద అందరి పేర్లు అడ్రస్లు రాసించు, సరేనా? అలాగే అమ్మా. రండి. రండి రండి, ఈ పెళ్లి పత్రిక చూడండి. ఇదేంటి, ఇందులో నా పేరు ఈశ్వరి అనుంది. అవును, నేనే అలా వేయించాను. మీరు డమ్మీ పెళ్లి కూతురేగా, అందుకే మీ పూర్తి పేరు వేయించడం మంచిది కాదని ఈశ్వరి అని వేయించాను. అయినా నాగేశ్వరి పాత పేరు కదండి, ఈశ్వరి కాస్త బాగుంది. ఏమిటో అమ్మా నాన్నల ముందు మనకి నిజంగానే పెళ్లి జరగబోతుందని నమ్మించేలా యాక్ట్ చేయడానికి కష్టంగానూ ఉంది, బాధగానూ ఉంది. ఏమండి, సరిగ్గా తాళి కట్టే సమయానికి మీరు వెళ్ళిపోతారు కదా.